ఆంధ్రప్రదేశ్ బుద్వేల్ నియోజకవర్గంలో అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం జరిగింది. అది చాలా బాధాకరం అంటూ నారా లోకేష్ మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజల యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం చాలా బాధాకరం. ఈ రోజుల్లో మనం చూసుకుంటే అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే చాలా మంది పేద ప్రజల కడుపు కూడా నింపుతూ ఉన్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎక్కడైనా కూడా దాదాపుగా ఒక 60-70 రూపాయలు 100 రూపాయల వరకు కూడా మీల్స్ అనేవి అమ్ముతూ ఉన్నారు. కానీ ఈ అన్న క్యాంటీన్లు కానీ ఇలాంటి ఒక అన్నదాన సత్రాల వల్ల చాలా మంది పేద ప్రజలు చాలా తక్కువ ధరకి కడుపు నిండా అన్నం తిని చాలా చల్లగా వాళ్ళందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే మనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మాత్రం ఈ అన్న క్యాంటీన్లు అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని కూడా రీఓపెన్ చేసి ఎంతో మంది ప్రజల యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నారు. చాలా మంది ప్రజలు కూడా అక్కడే మధ్యాహ్న పూట భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చాలా మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నారా లోకేష్ సంబంధించి రీసెంట్గా మాత్రం బుద్వేల్ నియోజకవర్గంలో అక్కడ ఒక అన్నదాన సత్రాన్ని మాత్రం కూల్చివేయడం జరిగింది. అది కూడా అటవీ శాఖ యొక్క నియమ నిబంధనల పేరు మీద దాన్ని మాత్రం కూల్చివేశారు. అయితే ఎంతో మంది భక్తులు అదేవిధంగా సాధారణ ప్రజలందరి యొక్క ఆకలి తీరుస్తున్న ఈ అన్నదాన సత్రాన్ని కూల్చివేయడం ఎందుకో, ఎన్ని నిబంధనలు ఉన్నా కూడా కనీసం భక్తుల మనోభావాలనైనా కూడా దృష్టిలో ఉంచుకొని దాన్ని కూల్చివేయకుండా ఉంటే బాగుండేదనే విధంగా నారా లోకేష్ మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తను ఒక నోట్ని మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ని డబ్బులు అయినప్పటికీ కూడా నా సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఏ స్థానంలో అయితే అన్నదాన సత్రం ఉండిందో అదే స్థానంలో మళ్ళీ నేను అన్నదాన సత్రాన్ని నిర్మిస్తాను, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను అనే విధంగా నారా లోకేష్ మాత్రం చెప్పడం జరిగింది. సో ఆయనకున్నటువంటి దృక్పథం కావచ్చు, పేద ప్రజల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి విలువ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలామంది ప్రజలు కూడా ఇప్పుడు అదిని కూల్చివేశారు. ఎవరు కూడా రియాక్ట్ కాకపోతే మా అందరి ఆకలి తీరుస్తున్న సత్రాన్ని కూల్చివేశారు, ఎవరు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదని ఆ విధంగా కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితులు కూడా వచ్చేవి. కానీ ఇలాంటివి ఏవి పరిస్థితులు రాకముందే కూడా నారా లోకేష్ మాత్రం మంచి డెసిషన్ తీసుకున్నాడని చాలామంది ప్రజలు కూడా ఈయనను మాత్రం హర్షిస్తూ ఉన్నారు.